ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. In the precious name of our Lord Jesus Christ, I extend my heartfelt greetings to all of you on behalf of Hosanna Ministries. ప్రతి సందేశంలో మీరు దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారై బలపరచబడుతున్నారని, ఆధ్యాత్మికమైన వృద్ధిని అపేక్షిస్తున్నారని, ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. In every message, I believe that you are being strengthened with faith in God, desiring spiritual growth, and that the Lord is listening to your prayers. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాక్య సహవాసం కొరకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. I praise the Lord for this fellowship in the Word that God has granted us. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుగాక, మీరు మీ సంఘాలు దీవించబడుగాక. May you and your families be blessed, and may your churches be blessed. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. I'll read a wonderful word to you from the Holy Scriptures. 118వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతున్నాను. I'm reading Psalms chapter 118 verse 8. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. It is better to take refuge in the Lord than to trust in humans. చూడండి, ప్రతి సందర్భంలోనూ మనకు ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మన మనసులోనే మెదులుతుంటారు. Look, in every situation, those who are close to us, our loved ones, friends and well-wishers linger in our minds. మనకేదైనా సహాయం కావాలి అని అనుకున్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు, విపత్తులు వాటిల్లినప్పుడు వాళ్ళ సహాయ సహకారాలని మనం కోరుకుంటూ ఉంటాం. Whenever we need help, when troubles come or when disasters strike, we seek their assistance and support. కానీ ఏ వ్యక్తి సహాయం అయినప్పటికీ కూడా అది శాశ్వతం కాదని, నిరంతరం నిలిచేది కాదని, పూర్ణమైన విడుదలను ప్రసాదించేది కాదని మనం గుర్తించాలి. But no matter whose help it is, we must realize that it is not permanent. It does not last forever, and it cannot grant complete deliverance. ఏ వ్యక్తి అయినప్పటికీ కొంత పరిధి కలిగి ఉంటాడు. ఆ పరిధిని దాటి మించి మనకేమీ మంచి చేయలేడు. Any person has a limit. Beyond that limit, they cannot do anything good for us. అందుకే ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, సర్వశక్తి కలిగిన దేవునిని చేరుకోవడం మేలు అని వాక్యం సెలవిస్తుంది. That is why, as we observe in this verse, the word says it is better to take refuge in the Lord, to reach out to Almighty God, than to trust in human beings. ఎందుకని ఆయనను ఆశ్రయించాలి? Why should we take refuge in Him? చూడండి, వాక్యంలో మరొక మాట మీకు చూపిస్తాను. Look, I'll show you another word from the scripture. 146వ కీర్తన 6వ చరణంలోని మాట నేను చదువుతున్నానండి. I'm reading Psalms 146 verse 6. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. He is the maker of heaven and earth, the sea and everything in them. He remains faithful forever. ఈ మాట చదువుతున్నప్పుడే మీకు అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. I believe you understand as we read this word. ఆయన అబద్ధమాడడు, మాట తప్పడు అనే మాట మనం ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు, He does not lie and He does not break His word. As we observe this, ఆయన సమస్తమును సృజించిన వాడు అనే మాట మనం గుర్తిస్తున్నప్పుడు, as we recognize that He is the creator of all things, మనము నమ్ముకుంటున్న వ్యక్తులు, మనం ఆధారపడుతున్న మనుషులు ఎలాంటి వారు, ఎంతటి వారు అనేది మనం బ్యారేజ్ వేసుకోవాలి. we must weigh what kind of people we are trusting and relying on. ఆయన సమస్తమును సృజించిన వాడు గనుక మన కొరకు ఏదైనా సృష్టించ శక్తి గల దేవుడు ఆయన.
Because he created everything, he is the God who has the power to create anything for us. మనుషులకు ఉన్నట్లు ఆయనకి పరిధులేమి ఉండవు. Unlike humans, he has no limitations. మనుషులైతే ఇంతవరకే చేయగలను, అంతే ఇవ్వగలను అని చెప్పగలుగుతారు. Humans can only say, I can do only this much, I can give only this much. కానీ దేవుడు అలా కాదు కదా. But God is not like that, right? ఆయన సృష్టించ శక్తి గలవాడు గనుక, Because he has the power to create. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనుక, Because nothing is impossible for him. ఆయన సాహస కార్యములు చేయగలిగిన వాడు గనుక, Because he can perform mighty acts. అద్భుతములు చేయగలిగిన శక్తి గల దేవుడు గనుక, Because he is a powerful God who can perform miracles వినూత్నమైన కార్యములు చేయు సామర్థ్యత కలిగిన వాడు గనుక, and capable of doing brand new things. ఎలాంటి కార్యమైనా, ఎంతటి కార్యమైనా ఆయన మన ఎడల చేయ సామర్థ్యము కలిగిన దేవుడు. He is God who is capable of doing any work, no matter how great, for us. కార్యములు చేయలేని, సహాయము చేయలేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతామే గాని, We go and plead with people who cannot perform works or help us. సమస్తము చేయగలిగిన దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకోగలుగుతున్నామా? But are we able to cry out to God who can do all things? ఆయనకి విన్నపించుకోగలుగుతున్నామా? Can we make our requests to him? ఆయన సన్నిధిలో మొరపెట్టుకోగలుగుతున్నామా? Can we cry out in his presence? ఈ వాక్యంలో మరొక మాట, ఆయన మాట తప్పనివాడు. Another word in his scripture, he remains faithful to his word. కాదండి, He is not a human that he should మాట lie. తప్పడానికి శక్తి లేని నిస్సహాయపు పరిస్థితుల్లో ఉన్న మానవుడు కాదండి ఆయన. He is not a helpless man who lacks power and breaks his word. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించు. Even if heaven and earth pass away, his words will not pass away. అసాధ్యమైనప్పుడు మనుషులు ఒకవేళ చేతులెత్తేయొచ్చు. When things become impossible, humans might raise their hands in defeat. అసాధ్యమైనప్పుడు మనుషులు మాట తప్పవచ్చు. When things become impossible, humans might break their word. ఆయన వాగ్దానములు నెరవేరున్నవి. But his promises are fulfilled. ఆయన మాట తప్పేవాడు కాదండి. He is not the one who breaks his word. మన పితరులతో ఆనాడు చేసిన వాగ్దానాలు ఈనాటికి నెరవేరుతూనే ఉన్నాయి. The promises he made back then to our forefathers are being fulfilled even today. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దాన నెరవేర్పును మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నాం. We are seeing with our own eyes the fulfillment of the promises made to Abraham, Isaac and Jacob. కనుక ఆయనను నమ్ముకొనుట మేలు. Therefore, it is better to trust in him. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Let me remind you of another word as well. 59వ కీర్తన 17వ వాక్యం చదువుతున్నానండి. I'm reading Psalms 59 verse 17. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. You, O God, are my fortress and my God on whom I can rely. ఇక్కడ చూడండి, ఎత్తైన కోట, కృపగల దేవుడు. Look here, a fortress and a God of mercy. ఇవి రెండు కూడా చాలా మంచి ఆశీర్వాదకరమైన మాటలండి. Both of these are very good and blessed words. ఎత్తైన కోటగాను అంటే ఏ శత్రువు మన మీద విజృంభించకుండా, ఏ శత్రువు యొక్క చర్యలు మన మీద క్రియ చేయకుండా ఆయన కోటగా ఉంటాడంట. Being a fortress means he stands as a castle so that no enemy can prevail against us and no action of the enemy can work against us. అది ఎత్తైన కోట. It's a high fortress. ఏ శత్రువు లోపలికి రావడానికి సాహసించలేని శత్రువు యొక్క శక్తి కుప్పకూలేటువంటి ఎత్తైన కోట, పూర్ణమైన సంరక్షణ కలిగిన కోటగా ఆయన మనకుంటాడు. Where no enemy dares to enter, a fortress where the enemy's power collapses, providing complete protection. పురియారా, ఈరోజు మనకు కావాల్సింది ఒక గొప్ప కాపుదల. Dearly beloved, what we need today is a great protection. ఆస్తులున్నా, అంతస్తులున్నా, సమస్తం ఉన్నా కూడా కాపుదల లేకపోతే వ్యర్థం కదా. Even if we have wealth, status and everything, without protection it is all in vain, isn't it? అంత శక్తి కలిగిన కాపుదల ఇవ్వగలిగిన వ్యక్తులు ఎవరున్నారు? Who is there that can give such powerful protection?
అంత శక్తి కలిగినటువంటి భద్రత మనకు ఎక్కడ దొరుకుతుంది? Where can we find such secure safety? అందుకే కీర్తనల గ్రంథంలో మనం చదువుతాము, That is why we read in Psalms, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. whoever dwells in the shelter of the Most High will rest in the shadow of the Almighty. ఈ మహోన్నతుడు మనకు ఎత్తైన కోటగా ఉంటాడు. This Most High God stands as a high fortress for us. కృపగల దేవుడుగా ఉన్నాడు అనే మాట కూడా మనం ధ్యానించాలి. We must also meditate on the fact that He is a God of mercy. ఆయన మనకు ఎప్పటికప్పుడు నూతనమైన కృపను చూపిస్తాడండి. He shows us fresh mercy moment by moment. మనం వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే మన మీద జాలి, దయ, కనికరం చూపిస్తాడు. In everyday language, He shows us pity, kindness and compassion. ఆయన దయలేనిదే, కృపలేనిదే, వాత్సల్యం లేనిదే ఈరోజు మన మనుగడ కొనసాగుతుందా? Without His kindness, His grace and His wonders, could our existence continue today? ఎప్పటికప్పుడు ఏనాటికి ఆనాడు ఆయన విశేషమైన కృపను మన ఎడల చూపించి ఆయన మనల్ని నడిపిస్తాడు గనుక ఆయనను నమ్ముకోవాలి. Moment by moment, day by day, He leads us by showing His special grace towards us, so we must trust in Him. కృప చూపించే వారిని నమ్ముకోకుండా, కృపను చూపించలేని, దయ చూపించలేని, వాత్సల్యము చూపించలేని, మన మీద జాలి పడని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమ్ముకుంటే మనకేమొస్తుందని. Instead of trusting the one who shows grace, if we go and trust people who cannot show grace, kindness or wonders and who cannot feel compassion for us, what will we gain? జాలి చూపించగలిగిన, దయ చూపించగలిగిన దేవునిని నమ్ముకుంటే మనకు ప్రతిఫలం కలుగుతుంది. ఆయన వాత్సల్యం మనకు కలుగుతుంది. మన బ్రతుకులో ఒక అరుణోదయం మనం చూడగలుగుతాం. If we trust the God who can show compassion and kindness, we will receive a reward. His wonder will happen for us and we will see a new morning in our lives. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Finally, I'll remind you of one more word. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'm reading Proverbs chapter 2 verse 6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. For the Lord gives wisdom, from His mouth come knowledge and understanding. ఎందుకు ఆయనను నమ్ముకోవాలి అనంటే జ్ఞానము, తెలివి, వివేచన ఆయన నోట వస్తుందంట. Why should we trust Him? Because wisdom, knowledge and understanding come from His mouth. ఆయన యుద్ధ మనకు దొరుకుతాయండి. We find them with Him. ఈ రోజున ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ వివేచన అనేది మనకు లేకపోతే దేనిలో కూడా మనం రాణించలేము. ఓ ఫలభరితమైన వ్యక్తులుగా మనం బ్రతకలేమండి. Today, if we do not have this wisdom, knowledge and understanding, we cannot excel in anything, nor can we live as fruitful individuals. అనేకులు ఈ రోజున ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం లేక, ఈ వివేచన, ఈ తెలివి అనేది కోల్పోయి రమ్యమైన జీవితానికి, శ్రేష్టమైన బ్రతుకునకు దూరాన ఉంటున్నారండి. Today, many people lack this spiritual wisdom, lose this understanding and knowledge, and live far away from a beautiful and excellent life. ఆయనను నమ్ముకుంటే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. If we trust Him, we receive enlightenment వివేచన దొరుకుతుంది. and gain discernment. ఏది చేయాలి, ఏది చేయకూడదు, What to do, what not to do. ఏది వినాలి, ఏది వినకూడదు, What to hear and what not to hear. ఏది శ్రేష్టమైనది, ఏది అల్పమైనది. What is excellent and what is trivial. నా ప్రియమైన సహోదరులారా, My dear brothers and sisters, ఆదిలో ఆదాము, హవ్వ అనేవారు ఎక్కడ దేవునికి దూరం అయ్యారు? where did Adam and Eve distance themselves from God in the beginning? దేవుడు వారికి ఆజ్ఞాపించిన వాటిని వివేచించి ఆ ఆజ్ఞాపించిన వాటిలో ఉన్న ఆశీర్వాదాన్ని గ్రహించలేకే కదా. Was it not because they failed to discern what God commanded them and failed to grasp the blessing within that command? సాతానుని ఎదిరించలేకే కదా. Was it not because they could not resist Satan? ఈ రోజున కూడా సాతాను మన మీద ఆడు యుద్ధం చేస్తున్నాడు, పోరాడుతున్నాడు.
Today as well, Satan is waging a war against us, fighting us మనల్ని వంచన చేస్తున్నాడు. and deceiving us. మరి ఈ రోజున ఆ యుద్ధములో మనం జయించాలి అని అనుకుంటే తగు వివేకం, జ్ఞానం మనకు కావాలి. If we want to overcome in this battle today, we need proper understanding and wisdom. ఇది ఎక్కడ లోకంలో మనకు దొరకదు. We cannot find this anywhere in the world. ఎందుకంటే జ్ఞానము, తెలివి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. Because wisdom and knowledge are our Lord Jesus Christ himself. జ్ఞానమునకు ఆధారం ఆయనే. He is the foundation of wisdom. ఆయనను నమ్ముకుంటే ఈ జ్ఞానోదయం మనకు కలుగుతుంది, విజయవంతంగా మనం బ్రతకగలుగుతాం. If we trust him, this enlightenment comes to us and we can live victoriously. మనుషుల వలన మనకు దొరికేది కాదు, మనుషుల యొద్ద మనకు లభ్యమయ్యేది కాదు దైవజ్ఞానం. Divine wisdom is not something we get from humans, nor is it available from humans. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల నన్ను అడుగుడి అని ప్రభు చెప్పాడు. The Lord said, if any of you lacks wisdom, you should ask God. ఆయనను నమ్ముకుంటే మనకు దొరుకుతుంది ఈ దైవజ్ఞానం. If we trust him, we will receive this divine wisdom. ప్రియమైన సహోదరులారా, అందుకే ఆయననే నమ్ముకుందాము. My dear ones, that is why let us trust him ఆయన alone. మూలముగా కలిగే ఆశీర్వాదానికి యోగ్యులమవుదాము. Let us become worthy of the blessings that come through him, దీవెనకరమైన బ్రతుకులు బ్రతుకుదాం. and let us live blessed lives. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. I've shared 3 things with you. ఆయనను ఎందుకు నమ్ముకోవాలి? Why should we trust him? జ్ఞానము, తెలివి, వివేకము ఆయన అనుగ్రహిస్తాడు కనుక. Because he grants wisdom, knowledge and understanding. రెండవది, ఆయన ఎత్తైన కోటగా ఉంటాడు, కృపగల దేవుడు గనుక. Secondly, because he stands as high fortress and is a God of mercy. మూడవది, ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండి ఆయన మాట తప్పనివాడు. ఈ 3 విషయాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. Thirdly, because he is God, the creator, and he does not break his word, as we meditate on these 3 things. కనుక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకో. And so let us make a decision and pray. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Wonderful Father, Lord of life, I offer praises to you. నీవు నమ్మదగిన దేవుడవు నాయన. You're a faithful God, O Lord. మేము నిన్ను విడిచి మేము ఫలించలేము. Apart from you, we cannot bear fruit. మీకు దూరమై ఉండి మేము దీవించబడలేము. Away from you, we cannot be blessed. మీ పాద సన్నిధికి వస్తున్నాం. We come to the presence of your feet. మా హృదయం మీకు We అప్పగించుకుంటున్నాం. give our hearts to you. మనుషులను నమ్మి ఓడిపోయాం. We trusted in humans and failed. మనుషుల మీద మనసు పెట్టి అనేక సందర్భాలలో నవ్వుల We పాలైపోయాం. set our minds on people and ended up mocked on many occasions. నీవు నమ్మదగిన దేవుడవని ఇదిగో ఈ సమయాన్ని మరొక్కసారి మీ వైపు మేము చూస్తున్నాం. Realizing that you're a faithful God at this moment, we look to you once again. మీరు మాట తప్పని దేవుడవు. You're a God who does not break your word. సృష్టించే దేవుడవు. You're a God who creates. కృపగల దేవుడవు. You're a God of mercy. ఎత్తైన కోటగా ఉన్న దేవుడవు. You're a God who stands as high fortress. జ్ఞానమిచ్చు వాడవు నాయన. You're a giver of wisdom, O Lord. ఇదిగో మీ పాదాల దగ్గర శిరస్సు వచ్చి నమస్కరిస్తూ Here bowing our heads at your feet, మా చేతిని పట్టుకొని మీరు నడిపించి మీ ఆశీర్వాదాన్ని మీరు మాకు కలిగించమని. we pray that you hold our hand, lead us and cause your blessing to rest upon us. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి అప్పగిస్తూ Submitting everyone listening to these words to your feet. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. I pray and ask in Jesus' name. ఆమేన్. Amen. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. May the Lord bless you and keep you. నా దేవుని కృప మీకు సదాకాలం తోడై ఉండు గాక. May the grace of God be with you always. ఆమేన్. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.